नाम परवीन भाटी है। हम यहाँ पे 20 साल से है। 20 साल से मूर्ति का ही कारोबार करते। ये बार थोड़ा उतना क्राउड नहीं दिख रहा है जो हमेशा रहता है। अब ये बार देखना क्या होएगा। पूरा रेडी करके तो रखे हैं। यहाँ पे 10 मेंबर्स हर साल नहीं बचते। ये लास्ट ईयर क्या हो गया, जरा यहाँ पे बाहर से बहुत गणपति आ गए थे। जैसे महाराष्ट्र से आ जाते, कोरोटला से आ जाते, आसपास डिस्ट्रिक्ट से। यहाँ पे अच्छा सेल है, अच्छा रेट है बोल के यहाँ पे बहुत आ गया था माल। उसकी वजह से बहुत लोगों का बच गया गए साल। अब ये बार अभी तक कुछ मूवमेंट उतना दिख रहा नहीं है। पब्लिक आ रहे, देख के जा रहे हैं। अब ये साल क्या होगा वो लास्ट तक कुछ भी नहीं बोल सकते। ये एक्चुअली होली के बाद मार्च अप्रैल से शुरू कर देता। మై నేమ్ ఈజ్ శ్రీనివాస్, మరి కాకినాడ వచ్చి మాకు 5 days పడుతుంటుంది. మాకు వర్షం వచ్చినా ఏమొచ్చినా ఇదే బాధ. వేస్ట్ అవ్వకుండా మేము జాగ్రత్తగా అందంగా నీట్గా తయారు చేసి కస్టమర్లకి మేము ఇవ్వగలము. నా పేరు రాంబాబు అండి. ఇది విగ్రహం వచ్చి మనం దగ్గర మన సీనియర్టీ వచ్చి ఒక 12 years నుంచి మనం ఈ ఫీల్డ్లో అయితే ఉండడం జరిగింది. తర్వాత ఈ డై వచ్చి రోజుకి మనం ప్యాటర్న్ కొనుక్కొని వచ్చామనుకుని ఒక డై వచ్చి 3,000, 4,000, 10,000, 15,000, 20,000, ₹1,00,000 దాకా ఉంటుందండి ఒక్కొక్క ప్యాటర్న్ వచ్చి. సో ఏంటంటే దీని మెటీరియల్ కాస్ట్ ఇవన్నీ వచ్చి మనకి దగ్గరలో ఒక మనకు పడే ప్రైజే ఒక 20,000, 22,000 అలా పడుతుంది. మనం కస్టమర్కి ఏమో ఒక ఎంత కాకపోయినా మనం దీంట్లో వచ్చి వర్క్ చేసి ఇవన్నీ చేసేటప్పుడు మనం 500 వేసుకోవాలి కాబట్టి మనం 25, 26 అలాగా మనం కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది సార్. ఇన్నాళ్ళగా అయితే ఏమైతే ₹1 కూడా మిగలడం లేదు. ఏంటంటే మనకు పడిన రేటు కూడా మనకు రావట్లేదు. ఏంటంటే మనం ఇప్పుడు కొని మనకు పెయింట్ ఖర్చు, తర్వాత పొగటర్ ఖర్చు, మ్యాన్ పవరు ఇవన్నీ కూడా మనకి ఇయర్లీ పెరుగుతూనే వచ్చాయి. కానీ ఏంటంటే పెరగడంతో మనకి ఈ కాస్ట్ మెటీరియల్ మనం బొమ్మను తయారు చేసే కాస్ట్ పెరుగుతుంది తప్ప మనకి విగ్రహం కొనేవాళ్ళు అనేది రేట్ ఎవరో పెట్టట్లేదు సార్. సో మొత్తం బొమ్మలన్నీ కూడా లాస్ట్ ఇయర్ మిగిలిపోయినాయి. ఈ ఇయర్ ఏంటంటే ఒక బొమ్మ దొరకడం కూడా కష్టమే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ దెబ్బతినడంతో ఈ ఇయర్ 500 చేయాల్సిన వాళ్ళు 200, 150 చేశారు. సో దాన్ని బట్టి ఏంటంటే ఈ ఇయర్ బొమ్మ దొరకడం కూడా కష్టమే. మట్టివి కొనండి అంటే కనుక మరి మేము కూడా బతకాలి కదా సార్. ఇక్కడ మనకు మట్టి దొరకాలంటే చాలా కష్టం. మట్టి వచ్చి మళ్ళీ ఆ మట్టిని మనం ఎవరి శైలుల్లోని వాటిల్లోని కూడా అంటే వాడు పచ్చేసేస్తాడు అతను. సో మనం అది ట్రావెలింగ్ తెచ్చుకొని తేయడం అనేది చాలా కష్టం అది. సో ఏంటంటే మనం ప్లాస్టర్ ప్యారస్ ఏంటంటే దీంట్లో కూడా ఆల్మోస్ట్ 60% అది ఉంటే 30% మ్యాక్సిమం మనం మట్టి కలపడానికే చూస్తామండి దీంట్లో.